హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్, ఇన్ఫ్యాక్ట్ గుడ్ ఆఫ్టర్నూన్. సో క్లాస్ స్టార్ట్ చేద్దామా? మీ అందరికీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? ఎస్, అనోటేషన్ ఆనే ఉంది. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? హలో, ఎగ్జామ్స్ మీకు ఆంధ్రాలో ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, మీ యాన్యువల్ ఎగ్జామ్స్? ఎస్, వీ కాంట్ సీ యువర్ ఇమేజ్. ఓ, మార్చ్ 4th. సో నెక్స్ట్ వీక్ నుండి అందరికి ఎగ్జామ్స్ అనమాట. ఓ సూపర్, 28 మార్చ్ 4th. మార్చ్ 4th అంటే ఎప్పుడు? ఇంకా ట్యూస్డే. సో ట్యూస్డే నుండి ఎగ్జామ్స్, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్, రైట్? వావ్, సూపర్. సో ఈరోజు మనము ఏం చేద్దామంటే ఇంకొక బేసిక్ టాపిక్ ఒకటి తీసుకుందాం. ఆ బేసిక్ టాపిక్ ఏంటి అంటే పర్సంటేజెస్. అండ్ ఇప్పటివరకు మన క్లాసెస్ అయ్యాయి కదా, ఆ క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీకు లాస్ట్ వీక్ అని ఇప్పటివరకు మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చేసాము. దానికి ముందర దానికి ముందర వేరే టాపిక్స్ చేసాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనకి? లేదు అంటే కనుక ఈరోజు వేరే ఇంకొక టాపిక్ స్టార్ట్ చేద్దాము మనము. ఆ టాపిక్ ఏంటి అంటే పర్సంటేజెస్. పర్సంటేజెస్ అంటే ఏంటి, ఎవరన్నా చెప్పగలుగుతారా నాకు? ఇక్కడ జస్ట్ నేను స్టార్ట్ చేసే ముందర పర్సంటేజెస్ అంటే మనము ఏమంటాము, దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, మీరు ఎవరన్నా రాస్తారా ఇక్కడ పర్సంటేజెస్ గురించి నేను స్టార్ట్ చేసే ముందర? ఎస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వాట్ ఈజ్ ఏ పర్సంటేజ్? ఇక్కడ రాస్తున్నా చూడండి. వాట్ వాట్ ఈజ్ ఏ పర్సంటేజ్? హౌ వీ క్యాన్ డిఫైన్ పర్సంటేజ్? మనం పర్సంటేజ్ని ఎలాగ డిఫైన్ చేయొచ్చు చెప్పండి మీరు. ఎస్, టుడే, ఈరోజు. ఓకే, ఎవరో ఇక్కడ రాస్తున్నారు చూడండి. పర్సంటేజ్ 100, per 100, per 100. ఇంకా ఇంకా ఇంకెలాగ మనం డిఫైన్ చేయొచ్చు? per 100 అని చెప్పి ఎవరో ఒకళ్ళు చెప్పారు. దాన్ని నెక్స్ట్ ఇంకా ఎలాగ డిఫైన్ చేయొచ్చు మనము? ఓ, ఎవరో రాస్తున్నారా? సారీ, ఎవ్రీ ఏదో రాస్తున్నారు. సారీ, ఎవ్రీ. సారీ సారీ, నేను గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తున్నారేమో అనుకున్నా. ఎవ్రీ 100. ఎవ్రీ 100 పర్సెంటేజ్. 100. ఇంకొక నిమిషం ఇస్తాను మీ అందరికీ. మీరు దీనికి మీకు ఏం ఐడియా ఉంటే అది చెప్పండి. దాని తర్వాత మనము అసలు పర్సంటేజ్ అంటే ఏంటి, డెఫినేషన్, ఇంగ్లీష్ డెఫినేషన్ ఇస్తే ఏం రాయాలి, దాన్ని మనము చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ఈరోజు చేద్దాము మనము. ఎవ్రీ 100% అని ఇచ్చారు, ఏజ్ అని ఇచ్చారు. ఎవ్రీ 100%. ఓకే, ఇంకా వాట్ అదర్ ఆన్సర్స్?
దానికి మనకి ఇంగ్లీష్ డెఫినేషన్ కనుక తీసుకుంటే ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటి అన్నది మనము చూద్దాం. ఓకే, ఎవరో 100% అని రాశారు. దెన్ నెక్స్ట్ ఫైనల్ 3 ఆన్సర్స్, ఇంకొక 3 ఆన్సర్స్. 100/100 ఈజ్ ఈక్వల్ టు 1. సరేనా? అయితే డన్. ఇప్పుడు మనము డిసేబుల్, ఇక్కడ మనము జియోజిబ్రాలోంచి మనము వాట్ ఈస్ పర్సంటేజ్ క్యాలిక్యులేటర్. చూడండి ఇక్కడ సింపుల్ డెఫినిషన్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ హూ జాయిన్డ్ లేట్. ఎవరైతే లేట్గా జాయిన్ అయ్యారో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా ఎనటేషన్ అది ఆన్ ఉందా? ఓకే, డిసేబుల్. ఎస్. చూడండి ఇక్కడ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ నెంబర్. యూజువల్లీ క్యాలిక్యులేటర్ రెడీ. ఫైండ్ పర్సంటేజ్ ఈజ్ 1. ఇక్కడ ఇచ్చారు చూడండి, పర్సంటేజ్ is one of the life's continual problem. Everyone uses them daily, sometimes without knowing it. They are basically 3 unique percentage problems. Okay, find the percentage of a number. ఒక నెంబర్ ఇచ్చి దాని పర్సంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి అని ఇస్తారు. ఫైండ్ వాట్ ఏ నెంబర్ ఈజ్ వెన్ యూ ఆర్ గివెన్ ఏ పర్సంటేజ్ అండ్ ద హోల్. ఒక నెంబర్ ఇచ్చి మనము ఇంకో నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేయమని, ఒక నెంబర్లోంచి ఇంకో నెంబర్ ఎంత పర్సంటేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి. ఫైండ్ వాట్ పర్సెంట్ ఏ నెంబర్ ఈజ్ ఆఫ్ అనదర్ నెంబర్. సపోజ్ 25 ఉంది. ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ రాదు, జియోజిబ్రా వస్తుంది. ఇక్కడ చూద్దాము. చూడండి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. బేసికల్గా మనం తీసుకుంటే కనుక ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్ అంటే ఏంటి అంటే x/100 అని చెప్పి రాస్తాం. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్ అంటే x/100 ఈజ్ ఈక్వల్ టు పార్ట్ ఆఫ్ హోల్. ఇది మనకి సింపుల్గా మనము పర్సెంటేజ్ తీసుకోవాలి అంటే ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 100. సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే 25% అని అన్నాం అనుకోండి, 25/100. 10% అంటే 10/100. 100% అంటే 100/100. మీరు మీ మార్క్స్లో కూడా చిన్నప్పుడు మీరు యూజ్ చేస్తూనే ఉన్నారు. మనం 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 10th క్లాస్ వరకు అన్ని క్లాసుల్లోనూ మనం కామన్గా యూజ్ చేసేది ఏంటి? పర్సెంటేజ్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 50%, 60%, 80%, సెంటమ్ 100%. అంటే ఏంటి? మీకు సపోజ్ తెలుగు తీసుకోండి, తెలుగు 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు మీకు సపోజ్ 80 వచ్చాయి. సో 80/100. హోల్ ఎంత? హోల్ నెంబర్ ఎంత? అక్కడ 100. 100లో మీకు వచ్చింది ఎంత? 80. సో ఇక్కడ వాళ్ళు అదే మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ కనుక చూస్తే వాళ్ళు అదే మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ x/100. 100 ఏంటి? మీ తెలుగు టోటల్ మార్క్స్. దానికి మీకు వచ్చింది ఎంత? పార్ట్ అంటే సపోజ్ 80 వచ్చాయి అనుకోండి, 80/100. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ 35% ఆఫ్ 88? ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒక నెంబర్ ఇచ్చి దాంట్లోంచి పర్సంటేజ్ కనుక్కోమన్నారు, రైట్? అలాగే ఇక్కడ 29 ఈజ్ 25% ఆఫ్ ఏ నెంబర్. మనకు ఒక నెంబర్ ఇచ్చారు, దాని పర్సంటేజ్, ఏ నెంబర్ పర్సంటేజ్ 29 అవుతుంది. ఇది ఇంకొక క్వశ్చన్. ఇలాగా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్, మనకి తెలియకుండానే మన చిన్నప్పటి నుండి మనము వాడుతూనే ఉన్నాము. మన మ్యాథ్స్ కానీ, లేకపోతే మన మార్క్స్ కానీ, లేకపోతే మీరు ఏదన్నా డబ్బులు ఖర్చు చేశారనుకోండి, 100 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయల్లో మీరు 50 రూపాయలు ఖర్చు చేశారు అంటే ఇంకా మిగిలినది ఎంత? 50 రూపాయలు ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టారు మీరు అంటే 50% ఖర్చు పెట్టారు మీరు, రైట్? సో ఇక్కడ చూస్తే కనుక ఇగోండి, ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 100, ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 75%, 75/100,
ద సింబల్ పర్సెంటేజ్ మీన్స్ పర్ 100. మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దామా ఈరోజు? పర్సెంటేజ్ చూసాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏదో క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, 45% ఆఫ్ 100. 45% ఆఫ్ 100 అంటే మనం ఎలా రాస్తాము? 45% ఆఫ్ 45% ఆఫ్ ఇక్కడ ఎంత ఇచ్చారు? 50 అని ఇచ్చారు. 45% ఆఫ్ 50 అంటే 45% అంటే ఎంత? 45/100 ఆఫ్ 50. 45% ఆఫ్ 50 అంటే ఎంత? ఇది 2 టైమ్స్ పోతుంది. ఇది 45 డివైడెడ్ బై 2, 22 అంటే 44, 22.5. సో ఆన్సర్ ఈజ్ 22.5. సో 45%, 50లో 45% ఎంత? సింపుల్గా చెప్పాలి అంటే 50లో 45% ఎంత? సింపుల్గా మనం తెలుగులో రాసుకుంటే కనుక 50లో 45% ఎంత? రైట్. 50లో 45% ఎంత అంటే 45% ఆఫ్ 50, 45/100 ఇంటూ 50. చూడండి 22.5. సొల్యూషన్ చూడండి, 45/100 ఇంటూ 50. 45/100 ఇంటూ 50 మనకి ఎంత వచ్చినప్పుడు 22.5 అని వచ్చింది. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏదన్నా ఇక్కడ నేను అనోటేషన్ ఆన్ చేస్తాను. ఎవరో ఒక ఇద్దరు 2 నెంబర్లు రాయండి. ఇక్కడ ఏదో ఒక 2 నెంబర్స్ రాయండి. మీరు ఎనీ 2 నెంబర్స్, ఏదో ఒక 2 నెంబర్స్ రాయండి. మీకు అనోటేషన్ 36, 50. ఒక నిమిషం డిజేబుల్. ఓకే, ఇక్కడ ఇద్దరు 2 నెంబర్లు రాశారు. ఆ 2 నెంబర్లు ఫస్ట్ నేను నోట్ చేసుకుంటాను. ఒకళ్ళేమో 36, 50 అని చెప్పి రాశారు. ఒకళ్ళేమో 10, 36 అని రాశారు. సో ఈ 2 నెంబర్లకి మనం క్యాల్కులేట్ చేద్దాం. ఒకళ్ళేమో 36% ఆఫ్ 50 అని ఒకళ్ళు చెప్పారు. ఇంకోళ్ళు 10% ఆఫ్ 36. ఇవి రెండు నెంబర్లు చెప్పారు. రైట్. ఈ 2 నెంబర్లకి మనం ఇప్పుడు క్యాల్కులేషన్ రాద్దాం. సో డౌన్ సార్. ఓకే, మీరు రాసుకుంటారు కదా. ఓకే, ఒక్క నిమిషం. ఎస్, మీరు రాసుకున్న తర్వాత చెప్పండి, నేను డౌన్ చేస్తాను మళ్ళీ. లేకపోతే ఇక్కడే ఈ లోపల ఈ పక్కనే రాస్తాను నేను. 36 ఈ పక్కన ఇది మొత్తం అంతా 36% ఆఫ్ 50 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం రాసుకుంటాం మనము? 36 డివైడెడ్ బై 100 ఇంటూ 50. సో ఇక్కడ 50 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ 18 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 18. ఓకే, ఒక ఆన్సర్ ఏమో 18. మనం ఇక్కడ చూడండి 36, 50కి ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 36 అని రాసుకున్నాము, ఇక్కడేమో 50 అని రాసుకున్నాము. చూడండి ఆన్సర్ 36 డివైడెడ్ బై 100 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 18. రైట్. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు? ఇంకోటేమో 10 అని ఇచ్చారు. 10 36 3.6 మనకి 3.6 అని వస్తుంది. ఇదే దాన్ని మనం ఇక్కడ చేద్దాం. ఎస్, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా మీకు. ఈ పక్కకి రాస్తున్నా చూడండి, నేను ఈ పక్కకి రాస్తున్నాను.
10% ఆఫ్ 36 అంటే ఎలా రాసుకుంటాం మనము? 10% అని ఇచ్చారు కాబట్టి 10/100 ఇంటూ 36 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక జీరో పోయింది, ఇక్కడ ఒక జీరో పోయింది. సో 36/10 ఈజ్ ఈక్వల్ టు 3.6. డివిజన్ ఈజ్ రాంగ్ సార్. 1 minute, ఎవరో పెన్ అడుగుతున్నారు. ఎస్, ఎవరో పెన్ అడిగారు. 36 సారీ, ఎస్ డౌనే చేశాను. మీకు చూడండి, డౌనే చేశాను నేను. శుభ్రంగా డౌన్ చేశాను. ఎవరో డివిజన్ రాంగ్ అన్నారు, మరి ఏ డివిజన్ రాంగ్ అన్నారో నాకు తెలియట్లేదు. ఎస్, ఎవరో 1 డౌట్ అని అడుగుతున్నారు. యా, డౌట్ చెప్పండి మీది డౌట్. 36% 36% ఆఫ్ 50. సో 36/100 ఇంటూ 50. 50 ఏమో 2 times పోతుంది, 2 ఏమో 18 times పోతుంది. సో ఇట్ ఈస్ 18. 36% ఆఫ్ 18. how it is possible? ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నదే నాకు అర్థం కావట్లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్, ఏ క్వశ్చన్కి మీరు అడుగుతున్నారు? 36% ఆఫ్ 50. ఓకే, ఎవరో ఒకళ్ళు నాకు రాసి ఇక్కడ చూడండి, ఇక్కడ 36 ఇక్కడ మీరు రాశారు కదా. ఇక్కడ ఇదే దీంట్లో చూడండి మీరు. ఒక్క నిమిషం అందరూ, ఒక్క నిమిషం. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా అన్నది ఒక్క నిమిషం చూద్దాము. ఎవరు ఏది రాయొద్దు ప్లీజ్. ఓకే, డిజేబుల్. సో ఇక్కడ కనుక మీరు తీసుకుంటే కనుక ఇక్కడ ఆన్సర్ మనకి ఎంత ఇచ్చారు? 36. 36% 36% ఆఫ్ 50. 18 చూడండి, ఇదే మన ఆన్సర్ కూడా వచ్చింది. 36% ఆఫ్ 50 ఈజ్ 18. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాను నేను? 10% ఆఫ్ 36. ఆన్సర్ ఈజ్ 3.6. సో ఇక్కడ 3.6 వచ్చింది, ఇక్కడ 18 వచ్చింది. సో నేను ఇక్కడ ఫుల్ స్పేస్ వదిలాను, మీకు ఎనేబుల్ చేశాను. ఇప్పుడు అడగండి, మీ డౌట్ ఏంటి? ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ మీకు అర్థం కాలేదు? 2 క్వశ్చన్లకి ఆన్సర్లు నేను ఏదైతే రాశానో బోత్ వర్ కరెక్ట్. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు? నో డౌట్ సార్. ఓకే, ప్లీజ్ డౌన్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే అందరికీ ఇప్పుడు క్లియర్ అయింది కదా? నో డౌట్స్ కదా ఇప్పుడు? ఓకే, జస్ట్ ఎ మినిట్. అంతా ఇది ఒక నిమిషం. లెట్ మీ రబ్ దిస్
బిఫోర్ రబ్బింగ్ ఐ నీడ్ టు డూ దిస్. ఓకే, ఈ క్వశ్చన్ అయ్యింది. దెన్ నెక్స్ట్ ఒక నిమిషం డౌన్ చేస్తున్నాను. రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే రాసుకోండి. ఈ లోపల మనం విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఎస్, ఇది ఒక 2 సమ్స్ ఇక్కడ చెప్పాను. దిస్ ఈస్ ద థర్డ్ సమ్. ఈ థర్డ్ సమ్కి ఇక్కడ 36 బై ఏదైతే ఉందో అది ఇక్కడే చెప్తాను రాసుకుంటే మీరు. ఇదేమో ఈజ్ ఈక్వల్ టు 3.6 అని వచ్చింది. ఇక్కడ 36% ఆఫ్ 50 అంటే 36/100 ఇంటూ 50 అని రాసుకుంటాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇది 2 టైమ్స్ పోతుంది, ఇదేమో 18 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 18. ఓకే, ఇవి 2 క్వశ్చన్లకి ఆన్సర్స్. దెన్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వెళ్ళి దెన్ విల్ గో టు సమ్ అదర్ ప్రాబ్లం. 45% ఆఫ్ 250. 45% ఆఫ్ 250 మీరు రాస్తారా ఇక్కడ? నేను ఇక్కడ రాస్తాను. 45% ఆఫ్ 250. దీనికి ఆన్సర్ రాస్తారా మీరు? ఇక్కడ అనోటేషన్ ఆన్ చేస్తున్నాను నేను. పెన్ ఇచ్చేసాను మీకు. అందరూ గజిబిజి గజిబిజి చేస్తున్నారు ఇక్కడ. ఒక చోట రాయండి మీరు. అందరూ ఒకదాని మీద ఒకటి రాస్తుంటే ఎవరు రాసింది ఎవరికి కనిపించదు. ఈ పింక్ వాళ్ళు ఒక్కళ్ళే క్లెవర్గా పక్కకు రాసుకుంటున్నారు. మొత్తం అందరూ చూడండి టక్క 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 రాసే ఇదిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా గజిబిజి గజిబిజి చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎలాగుందంటే కనుక మీరు అందరు క్రికెట్ ఆడితే కనుక ఒకటే ప్లే గ్రౌండ్లో 6 టీములు క్రికెట్ ఆడితే ఏ బాల్ ఎటు నుండి వస్తుందో ఎవడు ఎటు బ్యాటింగ్ చేస్తున్నాడో తెలియదు చూడండి. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇక్కడ ఫైనల్గా ఎవరు ఆన్సర్ అర్థం కావట్లేదు, ఎవరు ఆన్సర్ రాయలేదు ఇక్కడ. ఎస్, అందరూ మేము పెన్ వాడాము ఇక్కడ రాసాము అన్న తృప్తి తప్ప ఎవరిది ఆన్సర్ కనిపించట్లేదు నాకు ఇక్కడ. ఒకటే గ్రౌండ్లో 6 టీములు క్రికెట్ ఆడినట్టు ఉంది ఇక్కడ. కాకపోతే అందరు క్రికెట్ ఆడామన్న తృప్తి ఉంది అంతే. ఇక్కడ ఎవ్వరు ఇక్కడ ఆన్సర్ రాయలేదు ఫైనల్గా. రైట్, ఇక్కడ ఎవరో ఇక్కడ రాశారు చూడండి 45/100 అని చెప్పి రాశారు. 45/100 కూడా కాదు, ఇంకా ఫర్దర్గా కూడా దాన్ని డివైడ్ చేయొచ్చు. మనం 45/100 45/250 అని ఇస్తే కనుక మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎవరు ఆన్సర్ రాశారు 112.5. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో 45 డివైడెడ్ బై 100 ఇంటూ 250. ఇది పోతుంది మీకు. ఇదేమో 5 2s are 5 5 5s are. ఓకే, 225 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 112.5. ఇది మీ ఫైనల్ ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఇంకొక ప్రాబ్లం చేసిన చూడండి 112.5. సొల్యూషన్ చూస్తే కనుక 45/100 ఇంటూ 250. ఇంకొక ప్రాబ్లం చేసి విల్ గో టు సమ్ అదర్. ఇందాక మనం 3 మోడల్స్ అనుకున్నాం కదా, దాంట్లో ఇంకో మోడల్కి వెళ్దాం. మనకి ఇప్పుడు
ఎగ్జామ్ టైం అండ్ మీ అందరికి 600కే కదా మార్క్స్ వచ్చేది. 600కి 96%. 96% ఆఫ్ 600. మనకందరికి ఇన్ని మార్కులు రావాలి ఎగ్జామ్లో. 96% ఆఫ్ 600 అంటే ఎంత వస్తుంది? 96. అందరికీ తెలుసు కదా ఫార్ములా. 96% ఎక్కడైతే పర్సెంటేజ్ ఉందో దాన్ని మనము డివైడెడ్ బై 100 ఫార్ములా రాసుకుంటాం. ఇంటూ 600. ఈ జీరోస్ పోతాయి. దెన్ నెక్స్ట్ 96 ఇంటూ 6, 6, 3, 576. 576. This is the answer. No problem. మిస్టేక్స్ పిల్లలే చేస్తారండి. నేను మిస్టేక్ చేశాను అనుకోండి, సార్కి ఏది రాదంటారు. అయ్యా సార్ అన్ని మిస్టేక్లు చెప్తారంటారు కదా. మిస్టేక్స్ పిల్లలే చేసేది. నో ఇష్యూస్. మిస్టేక్స్ నుండే మనం నేర్చుకుంటాం కూడా. మిస్టేక్స్ నుండి నేర్చుకోకపోతే ప్రమాదం. మిస్టేక్స్ చేయడం ప్రమాదం కాదు, మిస్టేక్స్ నుండి నేర్చుకోకపోవడం ప్రమాదం. అలా అని చెప్పి నేను అన్ని మిస్టేక్లు చేసే నేర్చుకుంటాను అన్నది కూడా ప్రమాదమే. అవతల వాళ్ళు కొన్ని మిస్టేక్లు చేస్తారు, ఆ మిస్టేక్లు చూసి కూడా మనం నేర్చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళ అది చేసే మిస్టేక్ అయింది కాబట్టి ఆ తప్పు నేను చేయకూడదు. పరిగెత్తే పడిపోతామని అందరికీ తెలుసు. ఓకే, పక్క వాళ్ళు పడిపోతారు. అప్పుడు మనం పరిగెట్టడం ఆపేయకూడదు. పరిగెట్టేటప్పుడు జాగ్రత్తగా పరిగెట్టాలి అంతే, పడకుండా. రైట్? ప్లీజ్ డౌన్ సార్. ఓకే, ఒక నిమిషం. ఎస్, ఇగో డౌన్ చేశాను. ఇందాక మనం 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా. ఒకటేమో x% ఆఫ్ సమ్ నెంబర్, x% ఆఫ్ సమ్ హోల్ నెంబర్ అని చెప్పి అనుకున్నాం కదా. ఆ ప్రాబ్లమ్స్ మనము ఒక 5-6 ప్రాబ్లంలు దాంట్లో చేసాము. నెక్స్ట్ విల్ గో టు ది నెక్స్ట్. పర్సెంటేజెస్లో ఎలాంటివి వస్తాయి అన్నది మనం చూసాం కదా. ఫస్ట్ చూడండి, 35 ఆఫ్. ఇంకోటి 29 ఈజ్ 25% ఆఫ్ విచ్ నెంబర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, 29 ఈజ్ 25% ఆఫ్ విచ్ నెంబర్. ఇదొక ఇంకో టైప్. 29% 29 ఈజ్ 25% ఆఫ్ విచ్ నెంబర్. ఇది ఇంకో సినారియో. ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ ఇంతకు ముందర ఏమి ఇచ్చారు మనకి, ఇక్కడ ఈ పర్సెంటేజ్ ఇచ్చారు, ఈ హోల్ నెంబర్ ఏదైతే అది కూడా ఇచ్చారు. దాని నుండి మనం ఫైనల్ రిజల్ట్ కనుక్కుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ పర్సెంటేజ్ నెంబర్ ఇస్తున్నారు, ఈ ఫైనల్ నెంబర్ ఇస్తున్నారు, ఈ నెంబర్ని కనుక్కోమంటున్నారు. ఏ నెంబర్లో 25% చేస్తే నాకు 29 వస్తుంది. దిస్ ఇస్ అ క్వశ్చన్. ఏ నెంబర్లో అంటే ఏంటి, 25. ఈ నెంబర్ విచ్ నెంబర్ అన్నది మనం ఎక్స్ అని రాసుకోవచ్చు. విచ్ నెంబర్ని నేను ఏమని రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి రాసుకుంటాను. ఆ నెంబర్ని ఎక్స్ అని రాసుకుంటాను నేను. ఇక్కడ ఎవరో ఇది చేశారు, 116. ఎవరో ఆన్సర్ కూడా రాశారు. సూపర్ అండి. ఓకే, దీన్ని మనము ఇంతకు ముందర ఏం చేస్తున్నాం, 25/100 ఇంటూ, ఇప్పుడు ఈ నెంబర్ని నేను కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు
29 అని ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. రైట్, ఈ నెంబర్ని నేను కనుక్కోమని చెప్పి ఇచ్చారు ఇప్పుడు. విచ్ నెంబర్? సో ఈ నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. దీన్ని మనము క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు? మనము ఈ నెంబరు ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ నెంబరు ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. దానికంటే ముందర ఇంకొక విషయం కూడా చేయొచ్చు మనము. 25/100 ఏదైతే ఉందో దీన్ని ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. రైట్, ఈ నెంబర్ ఇక్కడికి వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 29 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 116. రైట్, సింపుల్గా మళ్ళీ చెప్తున్నా చూడండి. 29 మన ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది 29. దేంట్లో 25/100, 25% ఆఫ్ సమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 29. ఇది మనకిచ్చింది. సో ఈ ఎక్స్ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఈ ఎక్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనము ఇక్కడ మనం క్యాల్కులేట్ 1/4 అని రాసాం కదా, అలా రాస్తే రాయండి, మీరు ఈజీగా క్యాల్కులేషన్ అవుతుంది. అంటే లేదు అంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది, ఇది ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు మీరు? 29 ఇంటూ 100 డివైడెడ్ బై 25 అని చెప్పి కూడా రాసుకోవచ్చు దీన్ని. అప్పుడు ఈ 25 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 116. సేమ్ రెండు విధాలుగా రాసుకోవచ్చు మనం. ఓకే, ఇలాగన్నా రాసుకోవచ్చు మనం, అలాగన్నా రాసుకోవచ్చు. సో ఇక్కడ రెండో సినారియో ఏమి ఇచ్చారు మనకి? ఫైనల్ అవుట్పుట్ ఇచ్చి సమ్ ఎక్స్ పర్సెంటేజ్, సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు మనకి. సో దాంట్లో మనము ఈ ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ చేద్దాం. ఎవరన్నా నాకు ఒక 2 నెంబర్స్ చెప్పండి. అనోటేషన్ ఆనే ఉందా? ప్లీజ్ డౌన్. ఇప్పటివరకు డౌనే ఉన్నానండి. నాకు ఎవరన్నా 2 నెంబర్స్ రాయండి ప్లీజ్. ఓన్లీ 2 నెంబర్స్. ఎవరో ఒక ఇద్దరు ఒక 2 నెంబర్స్ రాయంగానే నేను డిసేబుల్ చేసేస్తాను. జస్ట్ 2 నెంబర్స్. 26, 26, 36. 26, 36 అని ఇచ్చారు. ఇంకెవరు రాయొద్దు ప్లీజ్. ఎవరో డౌట్ అని అడుగుతున్నారు. ఎవరో 56, 56 అని కూడా ఇచ్చారు. ఓకే, ఈ రెండు మనము సాల్వ్ చేద్దాము. ఎవ్వరు రాయకుండా ఐ హ్యావ్ ఏ డౌట్ అని చెప్పి ఎవరో ఈ పెన్తో రాశారు చూడండి, వాళ్ళు మటుకు వాళ్ళ డౌట్ అడగండి. నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. యా, ప్లీజ్ మీ డౌట్ అడగండి అమ్మా. మీ డౌట్ అడగండి. ఇక్కడ మనము ఈ లోపల ఒకళ్ళేమో 28, 26, 26, 36 అని ఇచ్చారు. ఇంకోళ్ళేమో 56, 56 అని ఇచ్చారు. ఎవరో డౌట్ అడిగారు. ఇక్కడ ఎనేబుల్ చేసే ఉంది కదా ఇది. యా, ఎనేబుల్ చేశాను. డౌట్ అన్నారు. డౌట్ ఉన్న వాళ్ళే రాయండి ప్లీజ్. ఐ హ్యావ్ వన్ డౌట్. ఎస్, ఆ డౌటే అడగండి మీరు. ఆ డౌటే అడగండి. మొత్తం ఇది అంతా రాయక్కర్లేదు, మీ డౌటే అడగండి. 500% ఆఫ్ 300. ఓకే, ఓకే. ఇంకోళ్ళు పింక్లో రాస్తున్నారు, వాళ్ళు అడగండి డౌట్. పింక్లో రాస్తున్నారు, వాళ్ళు అడగండి. ఓకే, 600% ఆఫ్. ఐ హ్యావ్ నో డౌట్. ఓకే, గుడ్. ఐ హ్యావ్ వన్ డౌట్ అని అడిగారు. ఇంకోళ్ళు ఎవరో రాస్తున్నారు 24% ఆఫ్ 600% ఆఫ్.
1500 అని ఎవరో రాశారు. ఎస్, ఇక్కడ 24% ఆఫ్ ఒకళ్ళు 24% ఆఫ్ 60 అని కూడా రాశారు. ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఓకే, 2 సినారియోస్ ఉన్నాయి. 24% ఆఫ్ 60 అని ఇచ్చారు. ఇక్కడేమో 600% ఆఫ్ 50 అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనము పర్సంటేజెస్ చూసేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. మనము సపోజ్ మీకు 600 మార్క్స్ ఉన్నాయి. ఓకే, 600 మార్క్స్లో మీకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత రావచ్చు? ఎస్, మ్యాక్సిమం మార్క్స్ మీకు 600కి మార్క్స్ ఉంటే కనుక మ్యాక్సిమం మార్క్స్ ఎంత రావచ్చు? మీకు 596 రావచ్చు. ఓకే, 596 రావచ్చు, 597 రావచ్చు, లేదు అంటే కనుక 598 రావచ్చు. ఎనీథింగ్ లెస్ దాన్ 600. 600 కంటే మీరు సపోజ్ 600కి క్వశ్చన్ పేపర్ రాశారు. మీతో వాళ్ళు ఎవరు రాయద్దు ప్లీజ్. మీతో వాళ్ళు ఎవ్వరు. నా క్వశ్చన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. 29% ఆఫ్ 25. ఓకే, అది కూడా ఓకే, 590. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. మీరు 600కి క్వశ్చన్ పేపర్ ఉంది. 600కి 6 పేపర్స్లో 600 ఉంది. సపోజ్ మీకు మ్యాథ్స్ పేపర్ ఉంది. మ్యాథ్స్ పేపర్ 100కి ఉంది. మ్యాథ్స్ పేపర్ 100 మార్క్స్. 100 మార్క్స్కి మీకు మహా వస్తే 0 రావచ్చు, 1 రావచ్చు, 10 రావచ్చు. ఓకే, 99 రావచ్చు, 99.5 రావచ్చు, 99.9 రావచ్చు. ఓకే, 100 రావచ్చు, 110 రావచ్చా? హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్లో మనకి 110 మార్క్స్ రావచ్చా? నో కదా, రాలేదు కదా. మనకి. ఎస్, మీకు అదే ఆన్సర్ చెప్తున్నా. ఒక్క నిమిషం ముందర మీరు నా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా మీ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ దొరికిపోతుంది. ఓకే, మనకి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంది అంటే, ఒక ఫిక్స్డ్ వాల్యూ ఎక్స్ ఉంది అండ్ దానికి మనము పర్సంటేజ్ చూస్తున్నాము అంటే దానికి మ్యాక్సిమం పర్సంటేజ్ 100 మనం చూడగలుగుతాము. 100కి పైన మనం చూడలేము. సపోజ్ మీకు 600కి 600 వచ్చింది అనుకో, అప్పుడు ఎంత? 100%. రైట్. సపోజ్ మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉంటే మీ దగ్గర మీరు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు? 100, లేదంటే కనుక దానికంటే తక్కువ. 100 కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేరు కదా. 100 కంటే ఎక్కువ ఖర్చు పెడితే ఏం చేయాల్సి వస్తుంది? అప్పు చేయాల్సి వస్తుంది. రైట్. సో ఈ పర్టికులర్ సినారియో ఏదైతే ఉందో 24% ఆఫ్ 24% ఆఫ్ 600, 24% ఆఫ్ 60, ఇలాంటి వాటిల్లో 600% అన్నది రాకూడదు. ఐడియల్గా రాకూడదు. మనం ఉంది అని చెప్పి క్యాల్కులేట్ చేసేస్తే చేయొచ్చు. కాకపోతే రియల్ టైమ్ సినారియోస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఐడియల్గా అయితే రాదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్, సార్ మరి ఇక్కడ
మోర్ పర్సంటేజ్ ఎక్కడొస్తుంది అని చెప్పి మీరు అడగచ్చు. అది ఎక్కడొస్తుంది అంటే మీకు చెప్తా చూడండి. సపోజ్ ఇది ఎవరు రాసింది? నేను రాసిందేనా ఇది? ఒక్క నిమిషం. సపోజ్ మీరు ఇది సేల్స్ ఉంటాయి కదా, సపోజ్ మీరు 100 రూపాయలకి 100 రూపీస్కి ఒక షర్ట్ కొన్నారు. ఓకే, ఆ 100 రూపీస్ షర్ట్ని మీరు సపోజ్ 200కి అమ్మారు. ఓకే, ఇదేమో పర్చేజ్డ్, ఇదేమో పర్చేజ్డ్, ఇదేమో సోల్డ్. 100 రూపాయల వస్తువుని కొని మీరు 200 రూపాయలకి అమ్మారు. అప్పుడేమవుతుంది? మీకు 100 రూపాయలు ఎక్కువకి అమ్మారు. సో అక్కడ మీకు 100% ప్రాఫిట్. మనము ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం కదా. ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు మనకి మోర్ దాన్ 100% సినారియోస్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్లో మీరు నాకు 600 మార్క్సే ఉన్నాయి, సపోజ్ నేను ఎగ్జామ్లో వెళ్ళాను, 600 మార్క్సే ఉన్నాయి, 600కి నాకు 600 వస్తాయి, దానికంటే ఎక్కువ రానే రావు. రైట్, 600కి 600 వస్తే ఏంటి? 100%, నాట్ మోర్ దాన్ దట్. 100% ఆఫ్ 600 ఈజ్ ఈక్వల్ టు 600. మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం 500% ఆఫ్ 30 అని చెప్పి రాసేసి 500 డివైడెడ్ బై 30 ఇంటూ 30 మ్యాథమెటికల్గా ఓకే. ఇక్కడ ఈ జీరో తీసేసాను నేను. సో ఐ గాట్ ఎంత? 150 అని చెప్పి మీరు చెప్పేయచ్చు. కానీ మనకి మ్యాథమెటిక్స్ మనం చేసేటప్పుడు మన రియల్ టైంలో ఎలాగది వాడతాము అన్నది కూడా మనకు ఐడియా ఉండాలి. రైట్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. 600కి నాకు 600 మార్కులే వస్తాయి. 600 కంటే ఎక్కువ వస్తే కనుక మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ని రీవాల్యుయేషన్కి పంపిస్తారు, ఎందుకంటే దానికంటే ఎక్కువ రాకూడదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరో అడిగారు చూడండి, 26, 36, 56, 56. ఎవరో ఇక్కడ అడిగారు చూడండి, 24% 60 అని ఇచ్చారు వాళ్ళు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? 60 ఈజ్ 25%, 20, ఇక్కడ 24% ఆఫ్. Sixty is 24% of which number? ఇది ఒక క్వశ్చన్. దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ 36 అండ్ 26. 26 is 36% of which number? The next 56 is 56% of which number? ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లకి మనము మూడిటల దానికి ఆన్సర్స్ రాసుకున్నాం. ఫస్ట్ లెట్ మీ డివైడ్ దిస్ ఇంటూ 3 pages. 1, 2, 3. ఇక్కడే మూడు పేజీల్లోనూ రాసేద్దాం ఆన్సర్. సో ఇక్కడ 24/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 అని చెప్పించారు. దీన్ని నేను ఎలా రాస్తాను? అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 100 డివైడెడ్ బై 24 అని చెప్పి రాసుకుంటాను నేను. రైట్, సో ఇక్కడ 4 6 are 4
15s are 4 15s are ఇది 2 3s are 2 50s are and 3 5s are. So x is equal to 200 and x is equal to 250. ఇది ఫస్ట్ దాని ఆన్సర్. 24% of 60 is equal to 24% of 60 is equal to which number అంటే కనుక ఆన్సర్ ఈజ్ 250. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 36 divided by 100 into some box x is equal to 26. సో ఇక్కడ మనకి x is equal to 26 into 100 divided by 26 into 100 divided by 36. సో వీటిలో క్యాల్కులేట్ అవుతాయి ఇవి. 2 13s are 2 18s are. Okay, 2 9s are 2 50s are. 2 9s are, so x is equal to 450. Sorry, 650. 650 divided by 9 అయింది ఇప్పుడు. This is the calculation for 650 by 9 అంటే around 6 7s are 63. 6 7s are 63. 63 20. 6 2s are 72 point some value వస్తుంది. Okay, 72 point some value for this answer. The next 56% of 56. 56 divided by 100. ఇవన్నీ మనం ర్యాండమ్ తీసుకున్నాం కాబట్టి మనకి కొన్నిటికి ఆన్సర్లు వస్తున్నాయి, కొన్నేమో ఫ్రాక్షన్స్లో వస్తున్నాయి ఆన్సర్లు. 56 ఇప్పుడు చూడండి. x is equal to 56 into 100 divided by 56. 56 పోయింది. x is equal to 100. సో ఇవి 3 క్వశ్చన్లకి ఆన్సర్. లెట్ మీ ఓపెన్ దిస్ చాట్. ఎనేబుల్. ఓకే, సో ఈ 3 క్వశ్చన్లు మీరు ఏవైతే అడిగారో 3 క్వశ్చన్లకి ఆన్సర్ రాశారు చూడండి. 26 is 36% of which number? 36 by divided by 100 into x is equal to 26. 26 into 2 13s are 2 18s are. హలో, మీరందరు బ్లాక్లో రాయొద్దు. బ్లాక్లో రాస్తే కనుక నా బ్లాక్ మీ బ్లాక్ మొత్తము ఇది షేడ్ మొత్తం ఇదైపోతుంది ఇక్కడ. నేను రాసిన బ్లాక్ మీరు రాసే బ్లాక్కి మొత్తము వాళ్ళు తర్వాత 56 ఈజ్. ఓకే, పైన ఎవరో రాశారు 56 ఈజ్. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా అందరికీ మీకు? 56 ఈజ్ 32% ఆఫ్ విచ్ నెంబర్? ఇదే కదా మీ డౌట్. నెక్స్ట్ క్వశ్చన్ డన్. నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం మనం. నెక్స్ట్ పేజ్. 56 ఈజ్
56 is 32% of which number is equal to 32/100 into x is equal to 56. సో ఇక్కడ మనకి 32 into 100, సారీ 32 కాదు కదా ఇక్కడ, 56 into 100 divided by 32. 250s are 216s are 228s are 2 8s are 2 4s are 2 25s are 4 into 7. So is equal to answer is 175. 32% of 175 is equal to 56. This is the answer. Okay. మనము ఈ పర్టికులర్ క్లాస్లో శ్రీకృష్ణ దేవరాయల గురించి మనం డిస్కస్ చేసుకున్నామా? ఎస్. ఈయన గురించి డిస్కస్ చేసుకున్నాం మనం శ్రీకృష్ణ దేవరాయ. ఎస్. ఎంతమందికి శ్రీకృష్ణ దేవరాయల గురించి ఐడియా ఉంది? ఈయన చూడండి, ఈయన శ్రీకృష్ణ దేవరాయలు కనుక చూస్తే ఈయన ఎప్పుడు పుట్టారు అంటే 1471 జనవరి 17న ఈయన పుట్టారు. ఈయన దేనికి ఫేమస్? ఎందుకు ఫేమస్ ఈయన? ఎస్, ఈయన బేసికల్గా ఒక కవి, దాంతో పాటు ఈయన రాజు కూడా. వీళ్ళ రాజ్యం ఏంటిది? వీళ్ళది ఏ రాజ్యము? ఇగో చూడండి, ఇక్కడ విజయనగర సామ్రాజ్యము ఏదైతే ఉందో, విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా వన్ ఆఫ్ ది కింగ్. కానీ ఈయన మటుకు చాలా గ్రేట్. ఎందుకు అంటే ఈయన మన తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని విస్తరించడం కోసము ఆయన ఆస్థానంలోనే 8 మంది దిగ్గజ కవులని ఈయన సామ్రాజ్యంలో కానీ ఈయన ఆస్థానంలో కానీ ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళలో అతి ముఖ్యమైన వాడు ఎవరు, ఎక్కువ రిఫరెన్స్ చేసేది ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. మీరు అందరు వినే ఉంటారు తెనాలి రామకృష్ణుడు, అల్లసాని పెద్దన్న, వీళ్ళందరు. ఈయన అదే కాకుండా మీరు కనుకను ఒకవేళ తిరుపతి లేకపోతే శ్రీకాళహస్తి అలాగా ఎనీ మేజర్ టెంపుల్స్ కనుక చూస్తే అన్ని టెంపుల్స్, మన కల్చర్ ఏదైతే ఉందో, మన ఆంధ్రదేశం కానీ మన తెలుగు వాళ్ళు కానీ హిందూ కల్చర్ని కానీ అది ఆయన ప్రమోట్ చేయడం కోసము ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ నుండో శిల్పులని వాళ్ళని తీసుకుని వచ్చి ఆయన మన తెలుగు వాళ్ళ దీన్ని నెక్స్ట్ మన సంస్కృతి, మెయిన్ మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని వ్యాపింపజేయడానికి చాలా కృషి చేసిన మహానుభావుల్లో కృష్ణదేవరాయలు కూడా ఒక ఆయన. ఈయనని ఇక్కడ చూడండి, ఈయనని భోజా ఆఫ్ ఆంధ్ర అని చెప్పి కూడా అంటారు ఈయనని.
ఓకే. ఈయన బహమనీ సుల్తాన్స్ వీళ్ళతోటి, ఢిల్లీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి బ్యాటిల్స్ అవి చేశారు. బహమనీ సుల్తాన్ని వాళ్ళని ఇది చేశారు. ఓకే. మీకు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మీరు కనుక తమిళనాడులో లేకపోతే కర్ణాటకలో చాలా ప్లేసెస్లో మీరు చూస్తే కనుక ఇగో చూడండి, ఇక్కడ తుంగభద్ర, రాయచూరు ఇవి ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మీరు మీరు ఆయనది తిరుపతికి దగ్గరలో ఆయన కింగ్డమ్ కూడా ఉండేది. ఓకే. సో మన తెలుగు వాళ్ళలో అతి ముఖ్యమైన రాజుల్లో ఈయన టాప్ త్రీలో మనం చెప్పుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయల్ని. ఓకేనా అండి అందరికీ? ఓకే. సో మనము నెక్స్ట్ క్లాస్లో ఈ ఇది ఏదైతే మనము ఇప్పుడు పర్సంటేజెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో ఇదే పర్సంటేజెస్ని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్స్ మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అందరూ? చలో అండి, అయితే అందరికీ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే. చలో అండి, బాయ్. కార్తిక్, ఆర్ యు దేర్? హలో. హలో కార్తీక్.